Good morning friends, how are you? Yesterday we learned in second topic आलू कचालू. This is बाल गीत है. यह तो हमने कल के पाठ में सुन लिया, पाठ पढ़ लिया कि आलू कचालू बेटा कहाँ गए थे, बैंगन की टोकरी में सो रहे थे. ఆ టూ టాపిక్స్ నేను నేర్చుకున్నాను అవునా. అదే మనం నేర్చుకుంది ఏంటిదంటే ఆలు కచాలు అంటే రెండు కూడా పొటాటోస్ బంగాళదుంపలు. మరి ఈ రెండు కూడా ఉన్నప్పుడు ఇక్కడ మనకి పాట రూపంలో ఇచ్చాడు. రాగయుక్తముగా राग साहित्य गाने वाली गाना गीत है. तो देखिए इवाल कंटिन्यूशन गा ఇంకా మనం చెప్పుకోవచ్చు बैंगन में लात मारी रो रहे थे. ఏం చేసిందంటే ఈ కచాలు అనే ఆలు వెళ్ళి ఏం చెప్తుంది తనకి అంటే बैंगन की टोकरी में सो रहे थे. ఉన్నటువంటి ఈ వంకాయ యొక్క బొట్ట ఏదైతే ఉందో ఆ బొట్టలో నిద్రిస్తున్నాను నేను అని చెప్పింది అవునా. మరి ఆలుగా మాట చెప్పినప్పుడు ఇక మళ్ళీ చెబుతుంది ఏమని అంటే బైంగన్ మరి రో రహే థే. బైంగన్ బైంగన్ అంటే చెప్పుకున్నాం ఏంటిదంటే బ్రింజల్ ఏంటిది బ్రింజల్. లాత్ మారి అంటే కాజుడు పట్టడం. మరి ఆ విధంగా ఏం చేసినట్టు తన బొట్టులో నిద్రపోతావు, నా బొట్టులో నిద్రపోవడానికి వచ్చావని చెప్పి కటిమని కొట్టింది. అంటే ఎవరు వంకాయ కొట్టింది. ఎవరిని కొట్టింది అంటే కచాలుని కొట్టింది. ఎవరిని? కచాలు. మరి ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అన్నప్పుడు చెప్పుకోవచ్చు కచాలు. ఇంకా బైంగన్ లాత్ మారి రో రహే థే ఏమంటుందంటే బైంగన్ లాత్ మారి బైంగన్నే అంటే వంకాయ అనేది ఆటోమేటిక్ గా కొడితే ఏమవుతుందంట రో రహే థే. నెక్స్ట్ ఇక తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ మమ్మీ నే ప్యార్ కియా హస్ రహే థే. ఏంటంటే ఇక ఎప్పుడైతే పాప ఏడుస్తున్నాడో ఆటోమేటిక్ గా తల్లి ఏం చేస్తుందంటే దగ్గర చేసుకుని తన గుండెలకు హత్తుకొని ఏం చేస్తుందంటే తనకి ఇష్టమైనటువంటి మాటలు ఆ ఏడుపుని దుఃఖాన్ని దూరం చేస్తూ తనకి ముద్దులు పెట్టుకుంటూ ఆటోమేటిక్ గా ఆ బాధనంతా మర్చిపోయే విధంగా చేస్తుంది ఎవరు? కన్న తల్లి అవునా. కాబట్టి ఆ కన్నతల్లి చేసిన మమ్మీ నా ప్యార్ కియా హస్ రహే థే. ఇక వెంటనే తన తల్లి తన దగ్గరికి చేర్చుకొని ఏం చేస్తుందంటే ఆలాపాల ముద్దులు పెడుతూ ఆటోమేటిక్ గా తను ఆ బాధని మర్చిపోయే విధముగా చేస్తుంది ఎవరు? తల్లి. మరి దీని కంటిన్యూషన్ ఇంకా మనం చెప్పుకోవచ్చు. సరే ఏంటిదంటే మనం చెప్పుకున్నది పప్పానే పైసది అన్నాచిరహితే. మరి తల్లి అయితే ఏం చేస్తుందంటే తన ఆలాపాలను చూసుకుంటూ ఆటోమేటిక్ గా తన ఆ బాధని మర్చిపోయేటటువంటి విధముగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒక్కోళ్ళ మీద చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్ గా మనం ఇంకా చాలా చెప్పుకోవచ్చు. మమ్మీ నే ప్యార్ కియా హస్ రహే థే అంటే ప్యార్ కన్నా ప్యార్ అంటే దీనికి విలోమ శబ్దం వచ్చేటప్పటికి ద్వేష్ అంటే ప్యార్ ద్వేష్. హస్నా హస్ అంటే లాఫ్ LAUGH లాఫ్. నెక్స్ట్ రో అంటే క్రై CRY క్రై. మార్నా అంటే టు బీట్. నెక్స్ట్ మమ్మీ మదర్ MOTHER మదర్. బైంగన్ అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ మనకు వచ్చినది బ్రింజల్. సరే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఒక్కసారి పోయిన కనుక ఒక్కసారి చూసుకుంటే ఫస్ట్ లైన్ నుంచి ఆలు కచాలు బేటా కహా గయే थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे. ఇక్కడ మనకి కామన్ గా చూడండి నాన్న ఈ ఫోర్స్ అనేది ఇక్కడ టూ సెంటెన్స్ ఏంటిదంటే రో రహేతే ఒకటి, హస్ రహేతే ఒకటి. నెక్స్ట్ అక్కడ వచ్చేటప్పటికి కహా గయే థే ఫస్ట్ లైన్ లో వచ్చేటప్పటికి కహా గయే థే. నెక్స్ట్ बैंगन की टोकरी में सो रहे थे, बैंगन की टोकरी में సో రహే థే. ఈ నాలుగు కూడా మనకి పండు గురించి తెలియజేసేటటువంటి శబ్దాలు. వీటిని మనం ఏమంటాం అంటే క్రియలు అని చెప్పేసి అంటాం అవునా.
जिस शब्द से किसी काम का करना या होना पाया जाए उसे हम क्रिया कहते हैं దాన్ని మనం అంటే ఏ శబ్దము ద్వారా అయితే మన పని జరిగిందని కానీ పని చేసామని చెప్పేసి తెలియజేస్తుందో అటువంటి శబ్దాన్ని మనం ఏమంటే క్రియలు అని చెప్పేసి అంటాం అవునా. అయితే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి లెసన్ ఏదైతే ఉందో ఈ లెసన్ లో వచ్చేటప్పటికి మనకి కొన్ని లెటర్స్ అనేవి వచ్చినాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ లెసన్ లో అయితే మనకి వచ్చినటువంటి చ ల మ ర నెక్స్ట్ ఘ నెక్స్ట్ డ ఈ విధంగా లెటర్స్ కొన్ని వచ్చినాయి అని చెప్పుకున్నాం అవునా కదా. మరి వాటితో పాటు ఇంకా సింబల్స్ కూడా వచ్చినాయి అక్కడ అవునా. దీర్ఘం ఒకటి నెక్స్ట్ ఏకారాంతం ఓకారాంత శబ్దాలు అనేవి వచ్చినాయి అవునా. మరి ఇక్కడ మనకి ఈ లెసన్ లో మనకు వచ్చేటప్పటికి ఏ లెటర్స్ వచ్చినాయి ఐడెంటిఫై చేయాలి. మరి అది కనుక ఐడెంటిఫై చేయాలంటే మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఇక్కడ వచ్చేటప్పుడు ఫస్ట్ ఇది మనకి ఆల్రెడీ వచ్చింది ఏంటిదంటే ఆ నెక్స్ట్ లా. వీటి కామన్ వచ్చిన సింబల్స్ ఏంటంటే లు అంటే ఊకారాన్ని చెప్పుకున్నాం కదా మనం సింబల్స్ స్వరికి మాత్రమే వోవెల్ సింబల్స్ చెప్పుకున్నాం మనం వోవెల్ సింబల్స్ అవునా. దాన్ని అంటే ఊకారాంత అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్ లా నెక్స్ట్ క చ నెక్స్ట్ వచ్చినటువంటి సింబల్ ఏంటంటే దీర్ఘం వచ్చింది మనకి అవునా. నెక్స్ట్ ఇంకా మనకి వచ్చేటప్పటికి బా అనేది వచ్చింది ఇక్కడ అవునా. బా నెక్స్ట్ ట నెక్స్ట్ గా నెక్స్ట్ యా నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు కారణంగా వచ్చేటువంటి సింబల్ ఏంటిదంటే ఏకారాంత్ ఏకారాంత్ అవునా. ఊకారాంత్ వచ్చింది దీర్ఘ వచ్చింది నెక్స్ట్ ఏకారాంత్ వచ్చింది అవునా. నెక్స్ట్ టా అనేది వచ్చింది గా వచ్చింది యా వచ్చింది నెక్స్ట్ స అనేది వచ్చింది ఇక్కడ స ఒకటి నెక్స్ట్ రా ఒకటి అవునా. కాబట్టి ఇక్కడ మనకి వచ్చేటటువంటి ఓకారాంత్ సింబల్ అనేది వచ్చింది అవునా. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి లెటర్స్ మరియు సింబల్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే మనకి ఈజీగా ఉంటుంది. మన లెటర్స్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి లెటర్స్ ఏంటి అంటే ఆ అనేది వచ్చింది లా నెక్స్ట్ క చ బ ట గ య స ర నెక్స్ట్ ఊకారాంత్ దీర్ఘ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని ఏకారాంత్ నెక్స్ట్ ఓకారాంత్ ఇవి మనకు వచ్చినటువంటి సింబల్స్. నెక్స్ట్ ఇంకా ఏమైనా వచ్చినాయి అంటే నెక్స్ట్ మనకి ఇక్కడ రాలేదంటే అక్షరము మా. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి సింబల్ వచ్చేటప్పటికి ఈకారాంత్ యా బడి మాత్ర ఏమొచ్చింది మనకి ఈకారాంత్ యా బడి మాత్ర వచ్చింది. నెక్స్ట్ హ అనేటటువంటి సింబల్ వచ్చింది లెటర్ హ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు వచ్చేటప్పటికి ఇక్కడ సింబల్ ఇంకోటి ఏమొచ్చిందంటే చంద్రబిందు ఓకే చంద్రబిందు. ఇవి మనకు వచ్చినటువంటి లెటర్స్ మనం ఒకసారి వచ్చినప్పుడు సింబల్స్ మొత్తం చెప్పుకున్నాం ఓకేనా. మనకు వచ్చినటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి మాత్రమే ఓకే.